ఓకే, శివశంకర్ గారు చెప్పండి, ఎట్లా ఈ డబ్బు చుట్టూ ఉన్న కథ ఏమిటి? ఆ టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిన డైరెక్షన్ ప్రకారమే జరిగిందని అంటున్నారు. నెల్లూరులో కరెక్ట్గా టూర్ ఉన్న రోజునే ఈ మొత్తం లీక్ అయినటువంటి వ్యవహారంకి దానికి దీనికి కూడా ఏమైనా లింక్ ఉండే అవకాశం ఉందా? ఏమిటి మీ విశ్లేషణ చెప్పండి. సార్, మీకు అదేవిధంగా ప్యానెల్లో పెద్దలకి అందరికీ నమస్తే. నమస్తే. ఇప్పుడు ఈ లిక్కర్ ఏదైతే స్కామ్ అని అంటున్నారు కదా, డే 1 నుంచి మనం చూస్తున్నాము ఎటువంటి ఆధారాలు లేకుండా కోర్టు ప్రతిసారి ఎవరినైతే ఈ అక్యూజ్డ్ తీసుకెళ్లడము కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏముందయ్యా మెటీరియల్, ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు, ఫ్యాక్ట్స్ ఏంటంటే ఏది కూడా లేక ఇక్కడ ఉన్నాయి సార్, ఎలా ఉన్నాయి అని చెప్పి తప్పించుకొని తిరుగుతా ఉన్నారు. కానీ ఇంతవరకు సిట్ ₹1 సంబంధించినటువంటి ఆధారాలు చూపించలేకపోయింది. దీంతో ఏమవుతుంది, ఒకరి మీద ఫస్ట్ ఏమన్నారు, అబ్బా వాసుదేవరెడ్డి కింగ్ పిన్ ఇతనే మొత్తం అంతా చేశారు. తర్వాత విజయసాయి రెడ్డి మొత్తం ఇతనే చేశారు. తర్వాత ఒక్కొక్కరిని ఎవరినైతే అరెస్ట్ చేస్తారో రాజకేశ్ రెడ్డి మొత్తం అంతా ఈయన చేశాడు, అది అయిపోయింది, మొత్తం ఇతనే కింగ్ పిన్. తర్వాత చాణక్య దొరకని, దిలీప్ దొరకని, తర్వాత చివరెడ్డి గారు దొరికారు, అబ్బా మొత్తం అంతా ఇతనే చేశాడు ఇతనే అంటారు. తర్వాత పాపం రిటైర్డ్ అధికారులను కూడాను ధనంజయ రెడ్డి గారిని వీళ్ళని చేయడము, లాస్ట్ ఇది కాదు సార్ అని చెప్పి కోర్టులో వాళ్ళు చెప్పేటువంటిది. మిథున్ రెడ్డి గారు, అబ్బా ఇతనే సార్ మొత్తం చేసింది అంటే వీళ్ళకి ఎటువంటి ఆధారాలు లేవు, కక్ష సాధింపు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారు ఒకటి. ఇక రెండవది, ఈ 11 కోట్ల వరకు వస్తే ఏదైతే అంటున్నారు కదా, వీళ్ళు చెప్పినటువంటి 2024 జూన్ లో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ డబ్బులు అక్కడ పెట్టారంట. ఆ డబ్బులు ఎక్కడ పెట్టారట, తీగల విజయేందర్ రెడ్డి అనేటువంటిది. తీగల విజయేందర్ రెడ్డి ఎవరు, తెలుగుదేశం పార్టీలు అంటగాకొని దాదాపు తెలుగుదేశం మేయర్ గా చేసినటువంటి తీగల కృష్ణారెడ్డి గారి యొక్క బంధు. ఆయన బంధువేనా? కృష్ణారెడ్డి గారి బంధువేనా? కృష్ణారెడ్డి సంబంధించినటువంటి వాళ్ళది బంధు. ఇప్పుడు ఆ విజయేందర్ రెడ్డి గారికి సంబంధించినటువంటిది వ్యాపారాలు ఏమున్నాయని చూస్తే వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వర్ధమాన్ ఇంజనీరింగ్ ప్రీమియం కాలేజీ, టాప్ 20లో ఉండేటువంటి కాలేజీ. సరాసరిగా మేనేజ్మెంట్ కోటాలో కావచ్చు, ఎన్ఆర్ఐ కోటాలో కావచ్చు 10 లక్షల వరకు క్యాష్ డిపాజిట్ అనేటువంటిది వాడు డొనేషన్ అనేటువంటి తీసుకున్నటువంటి కాలేజీ. అదే విధంగా హాస్పిటల్స్ ఉన్నాయి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి, సినిమా రంగంలో ఉన్నారు, రియలేటర్లో ఉన్నారు. ఇటువంటి కోట్లాది రూపాయలు చేసేటువంటి బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ లో కూడాను 10 లక్షల డొనేషన్ తీసుకున్నా కూడా క్యాష్ రూపంలో తీసుకుంటేది. ఎంతమంది ఎన్ని సీట్లు ఉన్నా ఏంటి చూసుకుంటే గనక ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి వస్తాయనేటువంటిది ఒక బిజినెస్ పరంగా కానీ నార్మల్. అంటే నేను పేరు ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెబుతా, మీరు దానికి యాడ్ చేసినాం అనమాట. నాకు తెలిసిన ఒక కార్పొరేట్ కాలేజీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చెప్పాడు, ఈ అడ్మిషన్స్ అప్పుడంట లారీల్లో తరలిస్తారట కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఆ క్యాష్ని, అంత డబ్బు వస్తుందట. మరి ఎప్పుడు అఫ్కోర్స్ ఐటీ వాళ్ళు రెడీ చేసి అప్పుడప్పుడు పట్టుకుంటారు, అది వేరే విషయం. కానీ లారీల్లో తరలించే అంత డబ్బు వచ్చినప్పుడు మరి ఎక్కడోసారి దాస్తుంటారు కదా. మరి ఈ కాలేజీ వాళ్ళు ఏం చేశారో, ఇప్పుడు మీరు చెబుతున్న వాళ్ళు ఏం చేశారో లేదో నాకు తెలియదు. కానీ బట్ ఆ విషయం జరుగుతుందని ఒక ఆయన నాతోటి చెప్పాడు. ఇది అక్షర సత్యం సార్. ఏ కాలేజీ కానీ ఏ కార్పొరేట్ స్కూల్స్ తీసుకున్నా కూడాను వాళ్ళకి ఎప్పుడు సార్ జరిగేది, మే జూన్ లో అడ్మిషన్లు అనేటువంటి జరుగుతాయి. సింక్ చేయండి మీరు అన్నట్టు. మే జూన్ లో అడ్మిషన్లు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు డొనేషన్లు అనేటువంటిది కడతారు. తర్వాత సేమ్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఎప్పుడు వీళ్ళు చెప్పేది జూన్ లో ఆడ పెట్టారంట. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుపోయి అక్కడ ఎవరైనా పెడతారా ఒకటి. ఇక రెండవది చూసుకున్నట్లయితే క్లీన్ గా అబ్జర్వ్ చేయండి సార్. ఈనాడు పత్రిక మే 23వ తారీఖు ఏం రాసింది, దాదాపు 3,52 గిగాబైట్స్ డేటా ఫోరెన్సిక్ వాళ్ళు కూడా పట్టుకోకుండా డిలీట్ చేశారు, విదేశీ నిపుణులు కూడా పట్టుకోవాలి అంటున్నారు. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు నిజమైతే అంత డేటా తీసుకొని ఫోరెన్సిక్ వాళ్ళకి కూడా దొరకకుండా చేసినట్టు వాళ్ళు ఇది తీసుకుపోయి వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చినాక 2 అని ఎవరైనా పెడతారా? ఈ 11 కోట్లు ఒకవేళ ఉంటే అది చెప్తారు. ఇంకా నెక్స్ట్ పాయింట్కి వద్దాము. ఇప్పుడు అక్కడ డబ్బులు దొరికినాయి అన్నారు. ఇప్పుడు ఎక్కడుంది సార్, తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ పరిధిలో ఉంది. అక్కడ వాళ్ళ జ్యుడిషియల్ పరిధిలో ఉన్నప్పుడు ఆ డబ్బులు దొరికినప్పుడు ఆ రాష్ట్ర దానికి కానీ ఐటీ రిటర్న్స్ వాళ్ళ ఐటీకి సంబంధించిన ఆదాయ పన్ను వాళ్ళకి కానీ అభ్యర్థన చేయాలి. ఆదాయ పన్నులు వచ్చి చూసుకోవాలి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే. దాన్ని సింపుల్ గా ఇక్కడ తీసుకొని వచ్చి సిట్టు మీద ఇదిగోండి సార్ 11 కోట్లని తీసుకొని వచ్చేసేసి జడ్జి మీద పెట్టేటువంటి వెసులుబాటు మన రాష్ట్రంలో చట్టంలో ఉన్నాయా? మన ఎట్లా చేశారు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి, బీజేపీ అందరూ కలిసే చేస్తున్నారా ఈ కథ అంతా నడుపుతున్నారని మీ అనుమానమా? ఎంత సార్, వీళ్ళు అక్కడ రేవంత్ రెడ్డి గారు కేవలము
ఇప్పుడు ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి మంత్రిత్వ శాఖలో ఒక మంత్రిగా ఉన్నట్టుంది. ఎందుకంటే ఎవరెప్పుడు వెళ్తున్నారో, ఎవరిని తీసుకెళ్తారో అక్కడ వీళ్ళు వ్యాపారాలు చేసుకోవడమో, ఇక్కడ దందాలు చేసుకోవడమో ఆంధ్రజ్యోతి పేపర్లో చూస్తున్నాము. హోటల్లో కూర్చొని ఈ కాంట్రాక్ట్ నీకు, ఈ కాంట్రాక్ట్ నీకు అని చేసి ఆ దందాలు చేసేటువంటిది. కానీ ఇవన్నీ కూడాను ఇప్పుడు ఒకటి సార్, వాళ్ళ జ్యుడిషియల్ పరిధిలో ఉన్నప్పుడు ఆ పరిధిలో డబ్బు దొరికితే ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను శాఖ అనేటువంటిది వాళ్ళకి హైదరాబాద్లో రిపోర్ట్ చేయాలి కదా హెడ్ వెంటనే. ఆఫీసు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళు రావాలి, వాళ్ళు తీసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. వాళ్ళు నిర్ధారించాలి ఎవరిది ఈ డబ్బు, రాజకేశ్ రెడ్డిదా, లిక్కర్దా, లేకపోతే విజయేందర్ రెడ్డిదా, లేకపోతే కనుక ఇంకొకరిదా, రియల్టర్దా, లేకపోతే తెలుగుదేశం వాళ్ళదా, ఇంకొకరిదా అనేటువంటిది వాళ్ళు నిర్ధారించాలి. కానీ సిట్టాలు లిక్కర్ సొమ్ము అనేటువంటి సింపుల్ గా అంటే అయిపోతుందా? నేరుగా నరేంద్ర మోడీ గారిది ఇక్కడ దొరికిందని చెప్పి తీసుకెళ్లి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఒక 50 లక్షలు పెట్టి తీసుకుంటే నరేంద్ర మోదీ గారిది అయిపోతుందా? లేదా రాహుల్ గాంధీ గారిది అయిపోతుందా? లేదా కొమ్మినేని గారిది అయిపోతుందా? సింపుల్ గా అయిపోతుందా? ఇప్పుడు నేను వస్తున్నాను సార్, నేను ఏదో ఒక చూశాను పత్రికలు, లోకల్ పత్రికల్లో ఒంగోలు దగ్గర తమిళనాడుకు సంబంధించినటువంటిది 40 లక్షల రూపాయలు బస్సులో దొరికిందంట, పట్టుకున్నారంట. మరి తమిళనాడు వ్యక్తి కదా, తమిళనాడులో వచ్చి 40 లక్షలు తీసుకుని వెళ్ళిపోతారా? ఆంధ్ర రాష్ట్రం సంబంధం లేదని ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు తెచ్చుకున్నారా? నిజంగా ఇప్పుడు ఈ 11 కోట్లు అక్కడ తీసుకెళ్లిపోయారా వీళ్ళు? ఇదో మొత్తం ఆంధ్రప్రదేశ్ ఈనాడు పేపర్లో కూడా మొత్తం అంతా కూడా ఆ వరుణ్ ప్రొడ్యూస్ చేశారు, 11 కోట్లు జడ్జి దగ్గర తీసుకొని వచ్చారని చెప్పి కథరాలు ఇక్కడికి అట్లా తీసుకెళ్తారు. మరి తీసుకెళ్ళడానికి మీరు అడిగినట్టుగా చట్టం అనుమతిస్తుందా అనేది కీలకమైన పాయింటే. ఇక ఇంకోటి తీసుకున్నాం సార్, ఇప్పుడు దీంట్లో అన్నారు బంగారం అన్నారు, ఇది అన్నారు, లేకపోతే బెంగళూరులో అన్నారు, విదేశాల్లో ఎక్కడో చెవిరెడ్డి గారు వెళ్ళేసి కాంట్రాక్ట్లు అన్నారు, మైనింగ్ అన్నారు, అదే స్టీల్ ప్లాంట్, అది ఏదో పరిశ్రమలు పెడుతున్నారు కదా. బంగారు కానీ కాదు 11 కోట్లు దొరికింది ఆ బంగారు. కానీ ఇదిగో వాళ్ళు చెప్పినట్టు టన్నుల బంగారు కొన్నారు, ఇదిగో ఈ టన్నుల బంగారు దొరికింది, ఇదిగో ఏమైనా ప్రొడ్యూస్ చేశారా? ఎక్కడి నుంచి మొదలైంది? 1,00,000 కోట్ల నుంచి మొదలు పెట్టి ఈ ప్రపంచంలో ఎక్కడ కుంభకరం లేదన్నారు. తర్వాత 50,000 కోట్లు, తర్వాత 35,000 కోట్లు, తర్వాత 10,000 కోట్లు, తర్వాత 3,500 కోట్లు. ఆధారాలు అంటే ఉన్నాయి ఉంటే కదా ఇదో ఇట్లా ఏదన్నా ఫ్యాబ్రికేటెడ్ చేసి తయారు చేసి పెట్టుకోవడానికి. ఈ రోజు వచ్చేది 11 కోట్లు అంట, అది కూడా 11 ఫ్యాన్సీ నెంబర్ అంట, 12 డబ్బాలు దొరికినాయంట. అంటే ప్లాంటెడ్ చేయడానికి జనాల్లో ఏ విధంగా ఎక్కించాలనేటువంటి ఆలోచన అనేటువంటిది ఉంది కదా. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని కూడా తెలుగుదేశం పార్టీ నిర్మిస్తా ఉంది కదా. కానీ ఒకటి మాత్రం నిజం సార్, ఎన్ని సినిమాల్లాగా కథలు చేసినా కూడాను ప్రతి సినిమా కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఫెయిల్ అవుతా ఉన్నా కూడా చివరికి ఏం చేశారు? ఎప్పుడైతే బెయిల్కి వచ్చి విచారణ జరిగే సందర్భంలో మన బాలాజీ గోవిందప్ప గారిది బెయిల్ పిటిషన్ వచ్చింది 31 తారీఖు, ఈ రోజు అనుకుంటా, ఈ రోజు వాదనలు జరుగుతాయి. ఇమ్మీడియట్ గా ఏం చేస్తారు? భారతీయ సిమెంట్ ఆ వికాస్ సిమెంట్కి వెళ్ళేసి సోదాలు చేసి అంతా కూడాను ఏ డబ్బాలు పట్టుకొచ్చారంట. డబ్బాలు పట్టుకొచ్చి జడ్జి గారి దగ్గరికి ఏమంటారు? సార్ మన వెరిఫికేషన్ కొంచెం డబ్బాలు చేస్తే దాని గురించి ఇన్వెస్టిగేట్ జరుగుతుంది కాబట్టి ఈయన బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది సార్, అవి డిస్టర్బ్ అవుతుందని చెప్పి బెయిల్ రాకుండా చేయడానికి. రెండవది, రాజకేశ్ రెడ్డి గారికి 90 రోజులు పూర్తి అయిపోయింది. అఫీషియల్ గా ఆయన బెయిల్ పిటిషన్ 1వ తారీఖు పిటిషన్ అది విచారణకు వచ్చింది. విచారణలో ఇంతవరకు ఒక్కటి సబ్మిట్ చేయలేకపోయారు కాబట్టి బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఈ 11 కోట్ల కుక్కుడు స్టోరీ తీసుకొని వచ్చేసేసి ఇదిగోండి సార్ ఏదో దొరికినాయని చెప్పి. సార్ బుద్ధున్న వాళ్ళు ఎవరైనా A4 సైజుల్లో బండిల్లో అంట వాళ్ళు చూపించేది, దాంట్లో పెట్టి కోటి రూపాయలు పెడతారంట. బియ్యం సంచులు వేసేసి పాత అట్ట పెట్టాలంట. పందికి ఫామ్ హౌస్లు ఎలా ఉంటాయి సార్, 10 కిలో లేకపోతే ఇదో వాళ్ళ ఆఫీస్ పనుల్లో పనిచేసి అదేసి ఇసిరేసారట. అది కూడా 1 సంవత్సరం రోజులు ఉన్నాయంట. మీరు చెప్పినటువంటి నిజమైతే ఇతనికి ఇంత బుర్ర తెలివి తక్కువ బిర్ర ఉన్నది, ప్రపంచాన్ని శాసిస్తాడు, ఐఐటీలతో పనిచేస్తున్నాడు రాజకేశ్ రెడ్డిని మీరు రాస్తున్నారు కదా. ఈ రోజు కూడా 1 సంవత్సరం రోజుల నుంచి లోపల ఉంటే ప్రతిసారి వాళ్ళ తల్లిదండ్రులు కలుస్తా ఉన్నారు, లాయర్లు కలుస్తా ఉన్నారు. అయ్యా డబ్బులు అంది పక్కన పెట్టుకోలేడా, దాచుకోలేరా, తీసుకెళ్లేరా? ఎవిడెన్స్ మీరు చేసినటువంటిది అంటే కొండను తల్లి ఎలుకను పట్టినట్టు ఒకటి. ఇక రెండవది, మీరు అన్నట్టు నెల్లూరు జిల్లాలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతా ఉంది. ఈ పర్యటన జరుగుతా ఉన్నప్పుడు అక్కడ ఏదైతే ఎంత అనగదొక్కాలనుకున్నా కూడాను అటు బంగారుపాలెంలో కావచ్చు, ఇటు పొదుల్లో కావచ్చు, అటు గుంటూరు మిర్చియాడ్లో కావచ్చు, సత్తెనపల్లిలో కావచ్చు, రాప్తాడులో కావచ్చు, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, పోలీస్ యాక్ట్ 30 అమల్లో పెట్టినా కూడా ఆ అభిమానాన్ని ఆపలేక మొత్తం అంతా కూడా కేసులు పెట్టినా కూడా అభిమానులు వచ్చి చూసాము. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ మీడియా అంతా కూడా డైవర్ట్ చేసేసి నెల్లూరు జిల్లా పర్యటనకు దాని గురించి ఆలోచన చేయకుండా జనాలని
జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళనీకోకుండా అది కవర్ చేయకోకుండా ఉండడానికి మీ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది రెండవ ఎపిసోడ్ ఇది. రైట్. సో ఎన్ని చేసినా కూడా సార్, ఈ లిక్కర్ స్కామ్ లో ఏదైతే ఈ డబ్బులు అంటున్నారు కదా, ఈ డబ్బులు విజయేందర్ రెడ్డి గారిని ఒకవేళ ఆయన ఫామ్ హౌస్ లో సులోచనా దేవి గారు అన్నారు కదా, వాళ్ళ తల్లి గారిది పేరుతో ఉన్నది, ఎందుకు సులోచన గారిని అదుపులో తీసుకోలేదు, ఎందుకు విజయేందర్ రెడ్డి గారిని అదుపులో తీసుకోలేదు? వాళ్ళు ఏమన్నా చెప్పారా? వాళ్ళు చెప్పింటే ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడి నుంచి వచ్చింది? ఏ వర్ధమాన ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్ డబ్బులు కావచ్చేమో, వాళ్ళ హాస్పిటల్ది కావచ్చేమో, డయాగ్నోస్టిక్ సెంటర్ది కావచ్చేమో, ఇన్ని రకాల లక్షల ప్రశ్నలు తెలుస్తున్నటువంటి వాళ్ళు సిట్ వాళ్ళు ఏకంగా వాళ్ళు చెప్పారో లేదో, ఈనాడు పేపర్ దగ్గర నుంచి, ఈటీవీ దగ్గర నుంచి, నిన్న ఉదయం నుంచి సార్ అబ్బా మొత్తం దొరికేసాయి. సరే మరి, వాడు ఇంకొకరు ఏం కొద్ది చేశాడు, కొబ్బరికాయ పత్రిక దొరికినట్టు ఇంకోటి సార్ కొసమెరుపు ఏంటంటే, ఈ రోజు ఇప్పుడే జస్ట్ ఆ పత్రిక మీరు కూడా చదవరు అనుకోండి, ఆంధ్రజ్యోతి పత్రిక మీరు కూడా మానేసింటారు బీపీలు వస్తాయని చెప్పి. సరే నాకు తప్పదు కదా, ఒక అధికార ప్రతినిధిగా చదివాను. దేశంలో ఇంతవరకు ఎప్పుడు దొరకల ఇంత మొత్తంలో అంట. చూడా కొడుకల్లాలా 200 కోట్లు మీ ప్రభుత్వం. ఏమైనా అభ్యంతరకరమైన పదం వాడారా? సార్ ఏమైనా అభ్యంతరకర పదం వాడారా మీరు? ఇప్పుడు నాకు సరిగా లేదు 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 వాడమాకండి దయచేసి. ఓకే, కాదు. ఎందుకంటే ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని అర్థమవుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా రాస్తున్నాను. రైట్. అంటే అంత పిచ్చి ఆలోచనలు రాసేది వాళ్ళు ఎంత ఆలోచన పిచ్చోళ్ళు అనుకుంటారు జనాలు. శేఖర్ రెడ్డి మీ హయాంలోనే టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నప్పుడు నోట్ల రద్దు అప్పుడు 200 కోట్ల రూపాయలు ఒక లారీలో 200 కోట్లు కాదు 500 కోట్లు అనుకుంటా. 500 కోట్లు 2000 కోట్లు 500 కోట్లు 100 కోట్లు. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారి కార్ నెంబర్ 393 మీ ప్రభుత్వంలో 2018లో 16లో అనుకుంటాను, అనంతపురం జిల్లాలో 7 కోట్ల రూపాయలు నగదు దొరకలేదా? హెరిటేజ్ వాళ్ళలో డబ్బులు దొరకలేదా? అంతెందుకు సార్, మన ఇదంతా కూడా ఎన్నికల డబ్బులు కరెక్ట్ కాదనుకుంటా. ఓకే సార్, హెరిటేజ్ కరెక్ట్ కాదనుకుంటా. మీరు మళ్ళీ కొత్త హెరిటేజ్ వ్యానుల్లో ఒకటి కొంచెం దొరికినాయి. డబ్బులు కాదు, హెరిటేజ్ మాది కాదు, డబ్బులు మాది కాదని చెప్పారు. హెరిటేజ్ వాళ్ళు గతంలో కూడా మాది కాదని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి కార్ నెంబర్ 393 కారులో దొరికింది ఆయనదే అని చెప్పి ఇప్పుడు వచ్చాయి. అంటే 7 కోట్ల రూపాయలు నగదు, ఇన్ని వందల వేల ఉంటే ఆంధ్రజ్యోతుల్లో రాయడం ఏంటంటే, దేశంలోనే ఇంత క్యాష్ దొరకడం ఎప్పుడు చూడలేదు, తొలిసారి చరిత్ర అంట. ఎందుకు మొన్న మధ్య కూడా ఛత్తీస్గఢ్ లో ఒక ఆయన దగ్గర 300 కోట్లు, ఆయన కాంగ్రెస్ ఆయన ఎవరి మీదో 300 కోట్ల కేసు నోట్లు దొరికినాయి. ఛత్తీస్గఢ్లో ఒకసారి, ఒరిస్సాలో ఒకసారి, కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. అయితే ఇవి ఎవరివి, ఎట్లా వచ్చినవి, నిజంగా లిక్కర్కి సంబంధించినవా కాదా, మరి ఇవన్నీ కూడా శివశంకర్ గారు చెప్పిన దాంట్లో మీరు చెప్పిన దాంట్లో కీలకమైన పాయింట్ ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా, వాళ్ళకి స్వాధీనం చేయకుండా వీళ్ళు అక్కడికి ఎందుకు తీసుకెళ్లారనేదే చాలా కీలకమైన పాయింట్. దానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సహకరిస్తోంది, బీజేపీ కూడా కూడినటువంటి కూటమి ప్రభుత్వానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సహకరించడం అనేది చాలా విచిత్రంగానే అనిపిస్తుంది. ఇవన్నీ ఇప్పుడు కిందసారి అప్పుడు మార్గదర్శి కేసులో ఆయన ఎవరో ఆఫీసర్ని, వాళ్ళ మార్గదర్శి ఆఫీసర్ని తీసుకెళ్తుంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆపేసింది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పనిచేసి ఆపేసి వెళ్ళనివ్వకుండా చేసింది. ఒక వ్యక్తినే వెళ్ళనివ్వకుండా చేస్తే ఇక్కడ కోట్లు తెలంగాణ నుంచి ఎట్లా వెళ్తున్నాయో ఏంటో అర్థం కాకుండా ఉంది. మరి ఇదంతా కూడా ఏం జరుగుతుందో. ఫైనల్ గా సార్, ఫైనల్ గా ఒకే ఒకటి కొసమెరుపు, ఈ లక్షల్లో అన్నారు కదా చేర్చడానికి, అది చెప్పచ్చులో తెలియదు కానీ, ఒక జడ్జి గారి ఇంట్లో స్వయంగా నోట్ల కట్టలన్నీ చేసినా కూడాను జడ్జి గారు నాది కాదన్నా కూడా ఇంకా విచారణ జరుగుతా ఉంది. అంటే జడ్జి గారి ఇంట్లో దొరికింది జడ్జిదని, అటువంటిది ఎక్కడో దొరికితే రాజకేశ్ రెడ్డిదో లేకపోతే లిక్కర్ స్కామ్ అంటే విచారణ లేకుండా ఇంత దుర్మార్గం సార్, ఎంత అన్యాయం ఉంది.